నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో డయాబెటీస్ గురించి, అలాగే డయాబెటీస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు డయాబెటీస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు ది స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్ అనగానే రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్నది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాము, ఎర్లీ ఏజెస్లో కూడా వింటున్నాం డయాబెటీస్ని. ఎందుకు, రీజన్స్ ఏంటి, ఎర్లీగా డయాబెటీస్ ట్రిగర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? చూడండి, డయాబెటీస్ అనేది ఒక డిసీజ్. ఆ డిసీజ్లో మళ్ళీ డిఫరెంట్ రకాల డయాబెటీస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళలో మనం ఎక్కువగా చూసే డయాబెటీస్ అనేది దాని పేరు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటాం దానికి. అది మ్యాక్సిమం 90% అదే డయాబెటీస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ దానికి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అన్నట్లు చెప్తాము, ఆర్ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అన్నట్లు చెప్తాము. అండ్ అలాగే ఇంకొక రకం ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట. దాని తర్వాత ప్రీ డయాబెటీస్ అన్నట్లు చెప్తాము. అండ్ స్టీరాయిడ్ తో ట్రిగర్ అయిన డయాబెటీస్ ఒకటి ఉంటుంది. ఇలా మల్టిపుల్ రకాలు ఉంటాయి. ఇందులో ఆల్మోస్ట్ 90% టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ చూస్తామన్నమాట. ఇప్పుడు కమింగ్ టు యువర్ క్వశ్చన్కి, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము. ఇంతకు ముందు పెద్దవాళ్ళలోనే వచ్చేది, చిన్నపిల్లల్లో వస్తుంది అంటే అది టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఒక 100 పేషెంట్స్ మనం డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ 100 పేషెంట్స్లో 10 మెంబర్స్కి టైప్ 1 ఉంటుంది. అది చిన్నపిల్లల్లో. అండ్ ఏం జరుగుతుంది చిన్నపిల్లల్లో డయాబెటీస్లో అంటే చూడండి, రెండు డయాబెటీస్లో ఆఫ్టర్ ఆల్ జరుగుతుంది ఏంటంటే షుగర్ లెవెల్ పెరగడమే, ఇందులో కూడా అందులో కూడా. కానీ కారణాలు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే, మనకు ఒక బాడీలో గ్రంథి ఉంటుంది ప్యాంక్రియా అని. ఆ గ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చెయ్యాలి. ఆ ఇన్సులిన్ మన గ్లూకోజ్తో కలిసి మనకు బలం ఇవ్వాలి. కానీ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళలో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. ఎంత బాడీకి అవసరం ఉంది అంత అవ్వదన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకు లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్. సో అలాంటప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడుతూ ఉంటాము. సో ఇది టైప్ 1 డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఏంటంటే జెనెటిక్ రీజన్స్ మూలననే రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ జీన్స్లో ప్రాబ్లం ఉండడం కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి వ్యాధులు ఉండుంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫస్ట్ థింగ్. దీని తర్వాత ఇది టైప్ 2లో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది బాగానే, ప్యాంక్రియా కూడా బాగానే ఉంటుంది, ఇన్సులిన్ కూడా బాగానే ఉంటుంది, బాడీ అంతా మంచిగా ఉంటుంది. కానీ ఆ ఇన్సులిన్ని బాడీ యూజ్ చెయ్యలేకపోవడం జరుగుతుంది అన్నమాట. ఉంది, బట్ అనేబుల్ టు యూజ్ చేయలేకపోతున్నాము. ఈ కండిషన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో 90% ఈ వ్యాధి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన వచ్చిన డయాబెటీస్ మెలిటసే ఉంటుంది. దీనికి మందులతో మేనేజ్ చేస్తారు. హోమియోపతిలో కూడా చాలామంది మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్స్తో చాలామందికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. దాంతో సహా మళ్ళీ కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. అండ్ ఈ డయాబెటీస్ ఏంటంటే చాలామందికి తెలుసు వాట్ ఈజ్ డయాబెటీస్. అండ్ ఈ డయాబెటీస్ అనేది ఎలాంటి లక్షణాలు మనకు బాడీ మీద ప్రభావం చేస్తుంది అని మ్యాక్సిమం జనాలకు తెలుసు. తెలియకపోవడం ఏంది అంటే, ఈ డయాబెటీస్ కొంతమందిలో వితౌట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. అంటే మీ బాడీలో డయాబెటీస్ వ్యాధి ఉండొచ్చు, మీకు లక్షణాలు లేవు, మీకు తెలియదు. సో చాలామందికి ఎట్లా, కడుపు నొప్పి అని వెళ్ళినాం, పళ్ళ నొప్పి అని వెళ్ళినాం, డాక్టర్ రెగ్యులర్ చెకప్ రాస్తే దాంట్లో షుగర్ వచ్చేసింది. ఇలా చాలామందికి జరుగుతుంది. ఆల్మోస్ట్ 50% వాళ్ళకు యాక్సిడెంటల్గానే తెలుస్తుంది వాళ్ళకు డయాబెటీస్ ఉంది అన్నట్లు. సో ఇలాంటి డయాబెటీస్ ఏసిమ్టమేటిక్ అంటాము. చాలా డేంజర్ ఏసిమ్టమేటిక్. ఎందుకు డేంజర్? లక్షణాలు వస్తూ ఉంటే మీరు వెళ్ళి చెకప్ చేయించుకుంటారు, మందులు తింటారు. లక్షణాలే లేవు, మనకు తెలియదు. కానీ షుగర్ అనేది ఎక్కువ అలాగే ఉంటే
మెల్లమెల్లగా మీ బాడీలో ఉన్న ఇతర గ్రంథాలని అటాక్ చేయడం జరుగుతుంది, హాని చేయడం జరుగుతుంది. దానివల్ల మీ కళ్ళలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీకు రావచ్చు. డైరెక్ట్లీ మీరు కాంప్లికేషన్లో వెళ్ళిపోయిన తర్వాతనే మీకు తెలవడం జరుగుతుంది పోయి నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే సడన్లీ కళ్ళు తిరిగి పడిపోవడం అప్పుడే తెలుస్తుంది. సో ఏం చేయాలి ఇప్పుడు, ఇలా ఉంటే ఎలా పట్టుకోవాలి దీనికి అన్నట్లు చాలామంది మైండ్లో వస్తూ ఉంటుంది. సో చూడండి, ఇలాంటి కొన్ని సైలెంట్ డిసీజెస్ ఉంటాయి, దానికి ఎలాంటి లక్షణాలు రావు. ఆ వ్యాధులకే పట్టుకోవడానికి మేము ఏం చెప్తామో సంవత్సరానికి ఒక్కసారి మీరు రిపోర్ట్లు చేయించాలి, కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ చేయించాలి అని ఇలాంటి ఏసిమ్టమేటిక్ డిసీజెస్ని పట్టుకోవడానికే చెప్తాము. తొందరగా మనం దీనికి పట్టుకున్నాము, డయాగ్నోస్ చేసుకున్నాము, మందులు టైంకి తింటే పూర్తిగా సెట్ అయిపోతుంది. లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది, పూర్తిగా లాస్ట్ స్టేజెస్లో వచ్చేసినాము, అప్పుడు చాలా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ డయాబెటీస్ అనగానే చాలామంది లాంగ్ టర్మ్లో మనం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది పిల్లల విషయంలో కూడా అప్లికబుల్ అవుతుందా? పిల్లలు కూడా ఇప్పుడు ఏ ఏజ్లో వస్తే ఆ ఏజ్ నుంచి అప్ టు ఎండ్ వాడాల్సి ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల్లో ఒకవేళ వచ్చిందనుకోండి, సో చిన్న పిల్లల్లో వస్తుందంటే టైప్ 1 అని చెప్పినా నేను. టైప్ 1 డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ లేదు. దీనికి ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేయగలుగుతాము. అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిందే చిన్నపిల్లలకి వస్తే. అండ్ కానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చిందనుకోండి, అదే మ్యాక్సిమం జనాలకు ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉందంటే టైప్ 2నే ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్కి హోమియోపతిలో మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. లాంగ్ డ్యూరేషన్ అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం రాదు. డిపెండింగ్ అపాన్ మీ వ్యాధి ఎంత ఎక్కువ ఉంది, మీ HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, బాడీ ఎలా రెస్పాన్స్ చేస్తుంది మందులతో. సో ఇవన్నీ చూసి మనకు ఒక స్పెసిఫిక్ టైం అనేది పడవచ్చు. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా పడవచ్చు. సో దాని తర్వాత డయాబెటిక్ రివర్సల్ అనేది కూడా అవుతుంది. ఎలాంటైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో ఆ కాంప్లికేషన్స్ పూర్తిగా తక్కువ అవడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి హ్యాస్ వెరీ గుడ్ అండ్ సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ ద డయాబెటీస్ మేనేజ్మెంట్ అన్నమాట. అండ్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు డయాబెటీస్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కరైనప్పుడు ఆ టైంలో వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు, అండ్ దాని తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత మళ్ళీ అక్కరయ్యే ఛాన్సెస్. ఇలా ఆన్ అండ్ ఆఫ్లో ఎందుకు వస్తూ ఉంటుంది? ఇలా రాకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, మెయిన్ జాగ్రత్తలు అనేది మనకు లైఫ్ స్టైల్లోనే తీసుకోవాలన్నమాట. లైఫ్ స్టైల్లో అంటే ఇప్పుడు ఎవరిలో ఎక్కువగా చూస్తాము, ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఈ వ్యాధి ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఒబేస్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది స్టాగ్నెంట్ ఉంది. స్టాగ్నెంట్ అంటే మనం ఎక్కువగా కదలికలు చేయడం లేదు, ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నాము, ఎక్కువగా వాకింగ్ కానీ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అలాంటివి లేదు అంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది, స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు దాంట్లో మీరు చెప్పండి, మన లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ లేవా? స్ట్రెస్ ఎవరికి లేదండి? ఆల్మోస్ట్ అందరికి ఉంది. ఒబేసిటీ నాకు లేదు అని మీరు చెప్పొచ్చు. అందులో కూడా ఒబేసిటీలో సెంట్రల్ ఒబేసిటీ అని ఉంటుంది. అంటే చాలామందికి మీరు చూసి ఉంటారు, బాడీ మొత్తం నార్మల్ ఉంటుంది, పొట్ట మాత్రం ఇంత ఉబ్బి ఉంటుంది అన్నమాట. సో దానికి సెంట్రల్ ఒబేసిటీ అంటాము. అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది షుగర్. అగైన్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ స్మోకర్, అగైన్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఆల్కహాలిక్ అండ్ మీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీకు తొందర రావచ్చు. ఇప్పుడు మీరేం చేయాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కాజెస్, నేను చెప్పిన కాజెస్ అవాయిడ్ చేయాలి. అంటే ఫిజికల్గా మీరు యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్ ఎట్లా ఏం చేయాలండి అంటే వాకింగ్ చేయాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్. అది ఎప్పుడైనా చేయవచ్చు. నేను మార్నింగ్ పొద్దున నేను లేవలేకపోతున్నానండి, ఎలా చేయాలి? రాత్రి చేయండి, 12 గంటలు చేయండి, కానీ వాకింగ్ మాత్రం చేయాలి ఫస్ట్ థింగ్.
రెండు ఏంటంటే నిద్ర మంచిగా ఉండాలి, స్లీప్ సైకిల్ మంచిగా ఉండాలి. నేను 10 అవర్స్ పండుకుంటున్నా అంటే సరిపోదు. అట్లా మీరు టైంకి పండుకోవాలి, టైంకి లేవాలి. అది రాత్రియే పండుకోవాలి. దీనికి సైక్రేడియన్ సైకిల్ అని చెప్తాము. రాత్రి పండుకుంటే మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి బాడీ రికవర్ అవుతుంది దాని నుంచి. మీరు పొద్దున పండుకుంటే అంత మీకు రిఫ్రెష్నెస్ ఫీలింగ్ అనేది ఉండదు. సో టైం అనేది మెయింటైన్ చేయాలి పండుకోవడానికి. ఈ టైంకి పండుకోవడం, ఈ టైం లేవడం. దాని తర్వాత మన డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. సో డైటరీ హ్యాబిట్స్ అంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అంటే మనకు తొందరగా బలం ఇచ్చే ఫుడ్స్ అని మనం జనరల్ భాషలో లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రాలో మనం ఏం చేస్తాము, రైస్ ఎక్కువగా తింటాము. ఇంతకుముందు మనకేంటంటే ఎక్కువగా పొలం పనులు చేసే వాళ్ళు ఉండే అన్నమాట. వాళ్ళకు ఎక్కువ బలం అవసరం ఉండే. ఆ రైస్ తింటే వాళ్ళకు సరిపోయేది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆఫీసులలో కూర్చొని ఇంత రైస్ తింటున్నాము. అలా చేయకూడదు. రైస్ని కొంచెం లిమిట్ చేయాలి. కూరలు మంచిగా తినాలి. అంటే వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ యాజ్ కర్రీ, ఆ కర్రీ మంచిగా తినండి. రైస్ని లిమిట్ చేయండి. అలాగే అన్ని ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. సో లైఫ్ స్టైల్ అనేది హెల్దీ, మెయిన్లీ లైఫ్ స్టైల్ హెల్దీ పెట్టుకుంటే రాకుండా ఉంటుంది. ఉన్న డయాబెటీస్కి కూడా ఇలాగే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ. మీరు అన్నీ నేను చేస్తా, మందులు వాడతాను, డైట్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తా, కానీ నేను పని చెయ్యను, కూర్చుంటా అంటే కూడా కుదరదు. అన్నీ చెయ్యాలి. చేస్తేనే మీరు నార్మల్ అయిపోతారు. లేదంటే ఆ మందుల మీదనే ఉండిపోతారు. మందుల మీదనే లైఫ్ లాంగ్ ఉండాలన్నా, మళ్ళీ కొన్ని రోజులు శ్రమపడి బయటికి వచ్చేయాలన్నా మీరు ఆలోచించుకోవాలి. గారు, డయాబెటీస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? డయాబెటీస్ ఉంటే చూడండి, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అందులో. కానీ ముఖ్యంగా మనకు ఏ కాంప్లికేషన్ ఉంటుందంటే నరాల్లో దెబ్బతింటాయి అన్నమాట. దానికి మనం న్యూరోపెథీ అన్నట్లు చెప్తాము. ఎక్కువ షుగర్ మన నరాలను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా తెలవాలి నరాలు డ్యామేజ్ అవుతున్నాయా లేదా అన్నట్లు చూసుకుంటే, ఆల్మోస్ట్ 50% జనాలకి ఈ ప్రాబ్లం ఉంటుంది. మీకు డయాబెటీస్ ఉంది, కంట్రోల్లో లేదు అంటే న్యూరోపతి 50% పేషెంట్స్లలో మనం చూస్తాము. ఎలాంటి లక్షణాలు అంటే మనకు చేతుల్లో, కాళ్ళలో టింగ్లింగ్ సెన్సేషన్, తిమ్మిర్లు రావడం, పొడిచినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తాము. అండ్ కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్, మంట అయినట్టు అనిపించడం, అరికాళ్ళలో మంటలు రావడం, అరికాళ్ళ దగ్గర లేదంటే మొత్తం మోకాళ్ళ కింద భాగం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. అందులో తిమ్మిర్లు మెల్లగా స్టార్ట్ అవుతాయి అండ్ మంట అవుతుంది అండ్ పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది నరాలు డ్యామేజ్ అవుతుంది అన్నట్లు అనుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత కొంతమందికి ఏంటంటే ఫోకల్ న్యూరోపతి అనేది అవుతుంది. ఫోకల్ న్యూరోపతి అంటే అన్ని నరాలు బాగానే ఉంటాయి, ఏదో ఒక నరం అనేది, నర్వ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క పార్ట్ పనిచేయదు, ఆ ఒక్క ఏరియా పనిచేయదు. అది కూడా షుగర్ నుంచే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆటోనమిక్ న్యూరోపతి అనేది కావచ్చు. ఆటోనమిక్ న్యూరోపతి అంటే బాడీలో ఉన్న గ్రంథులకి సప్లై చేసే నరాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏంటంటే మన హార్ట్ బీట్ అనేది కరెక్ట్ ఉండకపోవచ్చు, మనకు డైజెషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, అండ్ మన బ్లడ్ ప్రెషర్ మనకు పైన కింద అవ్వచ్చు. మనం కూర్చొని ఇలా లేచినప్పుడు సడన్లీ బ్లాక్అవుట్ అయినట్టు అనిపించవచ్చు. సో దీని నుంచి మనకేం తెలుస్తుంది, షుగర్ అనేది ఓన్లీ దాహం ఎక్కువ అవ్వడం, ఆకలి ఎక్కువ అవ్వడం, చెమటలు రావడం, వెయిట్ లాస్ అవ్వడం ఇది మాత్రమే కాదు. షుగర్ వస్తే ప్రతి గ్రంథి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక నరం డ్యామేజ్ అయిందంటే ఆ నర్వ్ ఎక్కడ సప్లై చేస్తుంది ఆ ఏరియా మొత్తం ఖరాబ్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అది మీరు చేతులు కాళ్ళు ప్రాబ్లం రావచ్చు, హార్ట్లో ప్రాబ్లం రావచ్చు, లంగ్స్లో ప్రాబ్లం రావచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. హార్ట్ అటాక్ కూడా ఈ షుగర్ పేషెంట్స్లలో ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. మనం వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.
ఇది నరాలలో ప్రాబ్లం ఉంటే ఇలా జరుగుతుంది అన్నమాట. మళ్ళీ కొంతమందికి కిడ్నీలో సమస్యలు వస్తాయి. కిడ్నీలో సమస్యలు అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అన్నట్లు చెప్తాం. దానికి క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, జిఎఫ్ఆర్ లెవెల్స్ మొత్తం డీరేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కిడ్నీలు కరెక్ట్గా పనిచేయదు. సో ఇలా చెయ్యకూడదు. ఇవి అన్నీ మన కాంప్లికేషన్స్లో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఐస్ ప్రాబ్లం అనేది అవ్వడం జరుగుతుంది. ఎక్సెసివ్ షుగర్ మనకు ఐస్ నరాలకి డ్యామేజ్ చేస్తుంది, ఐస్ని డ్యామేజ్ చేస్తుంది. దాని నుంచి బ్లర్ విజన్ అనేది కనబడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. డయాబెటిక్ ఫుట్ అంటే కాళ్ళు అనేటివి కొంచెం బ్లాక్ అయిపోవడం, రక్త సంచాలం సరిగ్గా ఉండకపోవడం, దాంట్లో మళ్ళీ మీకు అల్సర్లు రావడం అంటే పుండు అవ్వడం కాళ్ళలో. ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే అది ఆగకుండా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం ఈ డయాబెటీస్లో చూస్తూ ఉంటాము. కాబట్టి ఎవరికి డయాబెటీస్ ఉంది వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. దెబ్బ తగలకుండా, వాళ్ళ కాళ్ళు మంచిగా ఉన్నాయా లేదా, కాళ్ళలో కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా, ఇప్పుడు మనం కాళ్ళు అనేటివి తడుసుకుంది ఆ టైం వెంటనే క్లీన్ చేసుకోవాలి. వేళ్ళకి మధ్యలో కూడా క్లీన్ అనేది చేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలా నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్నోళ్లకు ఇతర వ్యాధులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ లో అయిపోతుంది కాబట్టి తొందరగా వాళ్ళు డిసీజ్డ్ అయిపోతూ ఉంటారనమాట. సో దేర్ ఆర్ న్యూమరస్ థింగ్స్ విచ్ కెన్ బి హ్యాపెన్ ఇన్ డయాబెటీస్ అనమాట. బట్ ద గుడ్ థింగ్ ఈస్ హోమియోపతి హ్యాస్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. సో హోమియోపతి ఇస్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అని అంటున్నారా? వీ కాంట్ సే వన్ అండ్ ఓన్లీ కాదు, దేర్ ఆర్ సొల్యూషన్స్. హోమియోపతి ఈజ్ వెరీ గుడ్ సొల్యూషన్. ఓకే, సో హోమియోపతి అనగానే చాలా చోట్ల అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడైనా సరే ట్రీట్ చేస్తున్నారు. వై హోమియో కేర్ ఇంటర్నేషనల్ అంటే ఏం చెప్తారు? వాట్స్ ద స్పెషాలిటీ? యా, వై హోమియో కేర్ ఇంటర్నేషనల్ అని చెప్తే ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా రెండు ఆన్సర్స్ ఇస్తాను నేను. ఫస్ట్ ట్రీట్మెంట్ పరంగా ఒక ఆన్సర్ ఉంటుంది, దాని తర్వాత సర్వీస్ పరంగా ఒక ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మేము ప్రాక్టీస్ చేసేది ఇది కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ మేము ప్రాక్టీస్ చేస్తామన్నమాట. సో హోమియోపతిలో రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే మనకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాము, ఒకటి కాన్స్టిట్యూషనల్. స్పెసిఫిక్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది, డోలో వేసుకున్నాము. డోలో ఈ స్పెసిఫిక్ ఫర్ ఫీవర్. మీరు 10 మంది ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా అందరికీ డోలో ఇస్తే సెట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు, మళ్ళీ వేరే మందులు మార్చాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే హోమియోపతిలో కూడా స్పెసిఫిక్ మందులు ఉంటాయి. షుగర్ ఉంది, సైజీజియం అనే ఒక మందు ఉంటుంది, అది ఇచ్చేయడం. సెఫలాండ్రా అని ఒక మందు ఉంటుంది, అది ఇచ్చేయడం. ఎవరు వచ్చినా అది ఇస్తే కొంచెం కంట్రోల్లో పోవడం జరుగుతుంది. కానీ మేము హోమియో కేర్లో ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ అ పర్టికులర్ పేషెంట్. అందరూ పేషెంట్ ఒకేలాగా ఉండరు. అందరు పేషెంట్కి వాళ్ళ బాడీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళు తక్కువ అవ్వకపోవడానికి రీజన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో అవన్నీ ఐడెంటిఫై చేసి ఎందుకు తక్కువ అవ్వడం లేదు, ఇది సైకాలజికల్ రీజన్ ఎక్కువగా ఉందా, లేదంటే వేరే మెటబాలిక్ రీజన్ ఏమైనా ఉందా, అవన్నీ చూసుకుంటూ మళ్ళీ మీ బాడీ నీడ్స్ అంటే ఆకలి ఎట్లా ఉంది, నిద్ర ఎట్లా ఉంది, వాటర్ డిమాండ్ ఎంత చేస్తుంది బాడీ, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనకు హిస్టరీ అనేది తీసుకొని దాని ప్రకారంగా ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వడం. నార్మల్ లే మ్యాన్ లాంగ్వేజ్లో చెప్తే 10 పేషెంట్లు మా దగ్గర హోమియో కేర్లో ఒకవేళ డయాబెటీస్కి ట్రీట్మెంట్ కోసం వచ్చారనుకోండి, అందరికీ డిఫరెంట్ మందు ఉంటుంది, ఒకే మందు అందరికీ ఉండదు. ఇది మనకు హోమియో కేర్లో స్పెషాలిటీ. అండ్ ఇలా ఇవ్వడం మూలన మీకు రికవరీ తొందర ఉంటుంది, రికవరీ అనేది సస్టైన్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట.
అండ్ కమింగ్ టు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఇందులో హోమియో కేర్లో ఏంటంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం మన హోమియో కేర్లో క్లినిక్స్ ఉన్నాయి. 50కైనా ఎక్కువ క్లినిక్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా మన పెద్ద సిటీలో మన బ్రాంచ్ ఉంటుంది. ఒక దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వేరే అదే కార్డు మీరు వేరే క్లినిక్లో చూపిస్తే మీకు అక్కడ కేసెస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యూ కెన్ యూస్. రెండోది ఏంటంటే మన దగ్గర ఒక రీసెర్చ్ టీమ్ అనేది ఫామ్ చేస్తామన్నమాట. అంటే ఒక పేషెంట్ మన దగ్గర వచ్చారు, ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయనకు ఎంత డిజైరబుల్ రిజల్ట్ కావాలి అంత మనకు దొరకలేదు అంటే ఇమీడియట్లీ ఆ కేస్ అనేది వేరే డాక్టర్స్కి ఫార్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు టీమ్గా చూసి మళ్ళీ మందులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకే చోట మీకు మల్టిపుల్ డాక్టర్స్ అనేది దొరుకుతారు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ సీ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. అండ్ చాలామంది ఒక చోట మీరు చెప్పినట్టుగా ఒక చోట ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. సో అలా చేయడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయా, లేకపోతే ఆ వేరియేషన్ వల్ల మెడిసిన్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? యా, సో డాక్టర్ షాపింగ్ అనేది చేయకూడదు. యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద డాక్టర్ అన్నమాట. అంటే మీ బాడీలో ఎంత ఎక్కువ, ఇప్పుడు హోమియోపతి గురించి మనం మాట్లాడుకుంటే హోమియోపతికి ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఒక 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, 5 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది మినిమం అని చెప్తారు. సో 5-10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ని మనం 10 దిన్ 15 దిన్ ఒక నెలలో తక్కువ చేయలేము, అది మీకు కూడా తెలుసు. కొంతమంది ఇంపేషెంట్ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఇంతదారు చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ రిజల్ట్ కావాలి. ఇప్పుడు మందు మింగితే వెంటనే నొప్పి తక్కువ అవ్వాలి, అలా జరగదు. సో వాళ్ళు ఏం చేస్తారు, నెల వాడతారు, 2 నెలలు వాడి జంప్ చేస్తారు. ఇలా జంప్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఎక్కడ రిజల్ట్ రాదు. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ పరంగా ఈ మందు తర్వాత ఈ మందు తర్వాత ఈ మందు ఇస్తే సెట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు ఉంటుంది. 2 నెలల్లో కొంచెం మంచిగా అనిపిస్తే 2 నెలల నుంచి వాడుతున్నా కొంచెం లైట్ అనిపిస్తుంది, నెక్స్ట్ నెల వాడుంటే మంచిగా వచ్చేది ఇంకా. సో అట్లా మినిమం ఒక 3 to 4 months డాక్టర్కి ఇవ్వాలి క్రానిక్ డిసీజెస్కి. అప్పుడే మీకు తేడా తెలియడం జరుగుతుంది. వేరే వ్యాధులు, చిన్న వ్యాధులు ఉన్నాయి, తుమ్ములు వస్తున్నాయి, జలుబు ఉంది, అవన్నీ ఇమీడియట్గా తక్కువ అవుతుంది అవి. కానీ మ్యాక్సిమం పెద్ద వ్యాధికి ఎక్కువ టైం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.